మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రకృతి అందాలు వీక్షించేందుకైతే వేలాదిగా అయితే మాత్రం పర్యాటక ప్రేమికులు మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతానికి చేరుకుంటారు. కానీ ఆ పర్యాటకులు కేవలం మారేడుమిల్లి అందచందాలను చూడడానికే కాదు, ఇక్కడ సహజ సిద్ధంగా తయారవుతున్న వెదురు బొంగులతో తయారు చేస్తున్న బొంగు చికెన్ కోసం అయితే మాత్రం ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఇక్కడ మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి వచ్చిన ఎవరైనా సరే ఈ ప్రాంతానికి వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ తయారు చేస్తున్న బొంగు చికెన్ తినాల్సిందే. అయితే వాస్తవానికి ఈ బొంగు చికెన్ ప్రస్తుతం అయితే మాత్రం చాలా ప్రాంతాలలో తయారు చేస్తున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో తయారు చేస్తున్న బొంగు చికెన్ ఆ రుచే వేరుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ వెదురు బొంగులు అనేవి కాలువ ఒడ్డున అయితే మాత్రం ఎక్కువగా విరివిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటాయి. అయితే ఎన్నో వనమూలికలతో కలిసి ఆ భద్రాచలం లాంటి అటవీ ప్రాంతం నుండి అయితే అక్కడ జలపాతం లాగా నీరు వస్తూ ఉండగా ఆ నీటిని తాగుతూ అయితే మాత్రం ఈ వెదురు బొంగు అయితే ఆ వెదురు బొంగులు తడుస్తూ వస్తాయి. ఈ నేపథ్యంలో ఆ వెదురు బొంగులను వీరు వెళ్ళి అటవీకి వెళ్ళి సేకరించి ఆ వెదురు బొంగులలో ఆ రైస్తో పాటు మాంసాన్ని ఆయిల్ లేకుండా, ప్రత్యేకత ఏంటంటే నూనె లేకుండా, ఈ రోజుల్లో ఆరోగ్యానికి హానికరం ఎక్కువ నూనె తీసుకుని ఉంటారు. అటువంటిది ఏమీ లేకుండా ఆరోగ్యభరితంగా ఉండే ఒక మంచి ఆహారాన్ని అయితే మాత్రం ఈ మారేడుమిల్లిలో అయితే మాత్రం తయారవుతుంది. ఈ వెదురు బొంగు బ్యాంబో చికెన్ అనే పిలిచే ఈ వెదురు చికెన్కి అయితే మాత్రం ఎక్కువగా పర్యాటక ప్రేమికులు అయితే మాత్రం ఈ మారేడుమిల్లి ప్రాంతానికి చేరుతూ ఉంటారు. ముఖ్యంగా వెదురు చికెన్, బాంబే చికెన్ అనేది మారేడుమిల్లిలోనే మొట్టమొదటిసారిగా పుట్టింది. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిగా పుట్టడంతో మాత్రం ఈ రుచికి మాత్రం ఔరా అనక తప్పదు. ఎందుకంటే ఎంతోమంది ఆ పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరుకొని దీని రుచిని టేస్ట్ చేస్తూ బొంగు చికెన్ అంటూ మాత్రం వాళ్ళు లొట్టలు వేసుకుంటే మాత్రం ఎంతోమంది అయితే ఈ బొంగు చికెన్ తింటూ ఉంటారు. అయితే ఈ బొంగు చికెన్ తయారీ విధానాన్ని అయితే మాత్రం మనం ఇక్కడ తయారు చేస్తున్న వారిని అయితే నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుందాం రండి. బొంగు చికెన్ పర్యాటక ప్రేమికులు ఎంతో ఇష్టంగా తింటున్న ఈ బొంగు చికెన్ ఏ విధంగా తయారు చేస్తారు, ఏ విధమైన రుచి ఉంటుంది అనేది మాత్రం ఆ నిర్వాహకులను అయితే అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, అసలు ఈ బొంగు చికెన్ టేస్ట్ ఏంటి? ఎంతమంది పర్యాటకులు రోజు మీ షాప్కి వచ్చి తింటూ వెళ్తూ ఉంటారు? అంటే ఇప్పుడు సీజన్ కాక రావట్లేదండి. మనకి చలికాలంలో అయితే బాగా వస్తారు టూరిస్టులు. అప్పుడు అయితే మేము ఒక ఆర్డర్ ఇచ్చి వెళ్ళిన వాళ్ళకే కానీ మామూలు బయట వాళ్ళకైతే మేము అందించే ప్రసక్తి కూడా లేదు సార్. అంతలాగా వస్తారు. అంటే ఏమేమి ఈ బొంగు చికెన్ లో తయారు? చికెన్ ఓన్లీ వాటర్తోనే ఉడుకుతుందండి, బ్యాంబో వాటర్తోనే. అందుకు అందరూ ఆయిల్ లెస్ ఫుడ్ కాబట్టి టేస్ట్కి అందరూ ఇదవుతారు. దాని మీద అందరూ ఇష్టపడి మన దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగే అందులో బ్యాంబో చికెన్ బిర్యానీ ఉంటుంది. అలాగే ఆర్డర్ ప్రకారం బ్యాంబో ఫ్రాన్స్ బిర్యానీ కానీ, బ్యాంబో మటన్ బిర్యానీ కానీ అవి ఆర్డర్ ప్రకారం చేస్తామండి. బ్యాంబో చికెన్ బిర్యానీ అయితే ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది, అదైతే పెడతామండి. ఇంటి వద్ద లేదా బయట ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆ బాంబో చికెన్ బయట కూడా తయారు చేస్తున్నారు. కానీ మీ మారేడుమిల్లి బాంబో చికెన్ ప్రత్యేకత అంటే అందులో మీ చేతితో ఏమేమి కలుపుతారు, లేదా మీ చేతి మహత్యం ఏంటని? అంటే సార్, మనకి బ్యాంబో అనేది పచ్చిది దొరుకుతుంది సార్. మనకి ఎప్పటికప్పుడు 2 రోజులకు ఒకసారి బ్యాంబోలు వేయించుకుంటాం. దాని వాటర్ వల్లే మనకి బ్యాంబో టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కొన్ని ఓనుగా మేము చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది సార్. అందువల్ల ఏమేమి కలుపుతారు అందులో బ్యాంబో చికెన్కి అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, కారము, చికెన్ మసాలా పౌడర్, సాల్ట్ ఇవన్నీ కలుపుతాం సార్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని అవి అలాగే మొత్తం కలిపి మిక్సింగ్ చేసేసి బ్యాంబోలో వేసేస్తే బ్యాంబో వాటర్తోనే బ్యాంబో చికెన్ ఉడికిపోతుంది. అలాగే బ్యాంబో బిర్యానీకి అయితే పచ్చి రైసు, పచ్చి చికెను, దానికి సంబంధించి కొత్తిమీర, పచ్చిమిర్చి, దానికి బిర్యానీ మసాలాలు, చికెన్ మసాలా పౌడరు, సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసి బిర్యానీ కలిపేసి మామూలుగా బ్యాంబోలో వేసేస్తామండి. బ్యాంబోలో వేసిన తర్వాత గ్లాసు వాటర్ వేస్తాం. ఉన్న వాటర్ అంతా బ్యాంబోది వస్తుందండి. అది కలిపి గంట వరకు కుక్ అవుతుంది సార్. గంట పట్టుతుంది. మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంలో అయితే మాత్రం బ్యాంబో చికెన్కి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్యాంబో అప్పటికప్పుడు పచ్చిగా దొరకడం వల్ల అయితే మాత్రం ఈ బ్యాంబో చికెన్ని వీళ్ళ దాంట్లో ఆ బొంగులో వేసి చేయడం వల్ల దాంట్లో ఉన్న నీరు వల్ల అయితే మాత్రం ఈ బ్యాంబో చికెన్
టేస్ట్ అనేది మారుద్దని, ఆ టేస్ట్ యాక్చువల్గా వెదురు బొంగులో వచ్చిన నీరు అయితే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ నేపథ్యంలో అయితే మాత్రం వీళ్ళు కేవలం ఆయిల్ని వాడకుండా కొద్దిపాటి ఆయిల్ మాత్రం వాడి ఈ బ్యాంబో చికెన్ తయారు చేస్తారని, దీని టేస్ట్కి అయితే మాత్రం ఫిదా అవ్వని వారు ఎవరు ఉండరు. ఎంతోమంది పర్యాటక ప్రేములు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చి అయితే మాత్రం ఈ బొంగు చికెన్ తిని, ఈ బొంగు చికెన్తో పాటు బొంగు బిర్యానీ కూడా తిని అయితే మాత్రం ఇక్కడ నుంచి ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఈ ఈ ఈ తిండి ఇది కూడా తిని, ఈ బొంగు చికెన్ బిర్యానీ కూడా తిని ఎంతో ఆనందంగా ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారని, ఎటువంటి అనారోగ్యాన్ని కలిగజేయన ఈ బొంబో చికెన్ని మారేడుమిల్లి ప్రాంతంలోనే ఓ ప్రత్యేకత అయితే మాత్రం ఉందని అయితే మాత్రం ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. పర్యాటక ప్రేమికులు అయితే మారేడుమిల్లి ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడైతే వీరు ఆ బొంగుల బిర్యానీ, ఈ బ్యాంబో బిర్యానీ అయితే మాత్రం తింటున్నారు. ఒకసారి వారి అభిప్రాయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, అంటే ఈ బిర్యానీ అనేది సిటీల్లో అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ ప్రత్యేకంగా మారేడుమిల్లిలో ఈ బొంగు బిర్యానీ యొక్క స్పెషాలిటీ ఏంటి? మీరు ఏ విధమైన టేస్ట్ని గమనించారు? ముఖ్యంగా ఆయిల్లెస్, తర్వాత మంచి టేస్ట్ అంటే మేము రోజు తినే కాకినాడలో దొరికి అన్నీ దొరుకుతాయి, కానీ బేంబో చికెన్ అనేది స్పెషల్ కాబట్టి, అదే పర్యాటక ప్రాంతం కాబట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వచ్చాం.